ఈరోజు మేము మా తెలంగాణ వక్ఫ్ బోర్డ్ హయ్యర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ సరాయి మిర్యాలగూడకు రావడం జరిగింది. మా ఓఎస్డీ గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మరియు యువ గారు, దాంతోపాటు మొత్తం టీం కూడా ఈరోజు మేము సరాయి మిర్యాల మస్జిద్కి వచ్చినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఈ మస్జిద్కి వక్ఫ్ బోర్డ్ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కాల పరిమితి ఆగస్టులో ముగిసింది. అదే అనుగుణంగా మా అధికారులు ఈ కమిటీ కాలం ముగిసినందుకు ఈ మస్జిద్ని మా యొక్క వక్ఫ్ బోర్డు ఆధీనం తీసుకోవడానికి మాకు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మరియు పాత కమిటీ ప్రెసిడెంట్ గారికి కూడా మేము తెలియడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఇక్కడికి రాలేదు. రానందున మేమందరం కలిసి, మా అధికారుల మీద కలిసి ఈ పంచుల సమక్షంలో ఈ మస్జిద్ని వక్ఫ్ బోర్డు స్వాధీనంలో తీసుకున్నాం. ఈ మస్జిద్తో పాటు దానికి ఉన్న షాప్స్, అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీస్, రూమ్లు అన్నీ కూడా ఈరోజు మా ఆధీనంలో తీసుకున్నాము. ఈ రోజు నుండి ఈ మస్జిద్ యొక్క అన్నీ మేమే చూసుకుంటాము. మస్జిద్ యొక్క నమాజ్ సమయంలో కానివ్వండి, దీని యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న ఏమైనా కానివ్వండి, ఈరోజు మా ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మరియు ఈ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ముందర వచ్చే రంజాన్ నెల కూడా ఉంది. అన్ని ఏర్పాట్లు మా అధికారులతో చర్చించి మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మసీద్ తీసుకున్నారా, ఇంకేమైనా ఉన్నాయి సార్ మిర్యాలగూడలో? అంటే ఈ మస్జిద్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మస్జిద్కి మా వక్ఫ్ బోర్డు వాళ్ళు దీనికి కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కమిటీ కాల పరిమితి ముగిసింది. అంత అనుగుణంగానే ఈరోజు మేము తీసుకున్నాం. అదేవిధంగా ఈ తీసుకోవడంతో పాటు కూడా ఈ మస్జిద్ కమిటీ ఎలక్షన్ కోసం కూడా ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ కమిటీ ముందు రావాలనుకుంటారో వాళ్ళకి ప్యానల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ప్యానల్ వస్తే ఎలక్షన్కి పోతాం. ఒకవేళ ఒకే ప్యానల్ వస్తే ఆ ప్యానల్కి మేము ఫైనల్ చేసి కమిటీ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత మీరు ఏదైతే ఈరోజు ఛార్జ్ తీసుకున్నామో అదే ఛార్జ్కు ఏ కమిటీ అయితే ఫైనల్ అవుతుందో ఆ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు దీన్ని మొత్తం వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ మస్జిద్కి మేమే మెయింటైన్ చేస్తాం. ఈ కలెక్టర్ ఆర్డర్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఉందిగా. షాపింగ్ కాంప్లెక్స్, మస్జిద్ రెండు వేరు వేరు సబ్జెక్టు ఉన్నాయి. ఆ సబ్జెక్టు ఆషూర్ ఖానా చిన్నది ఉంది, ఆషూర్ ఖానా పెద్దది ఉంది. అది కూడా మేము డిఎంలో తీసుకోవడం జరిగింది. కాకపోతే దాంట్లో కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు ప్రకారము యాజ్ పర్ లా యాక్షన్ చెప్పారు. అది కూడా మేము ప్రాసెస్లో ఉంది. త్వరలో అది కూడా మా అధికారులు దాన్ని కూడా డిసైడ్ చేస్తారు. అది కోర్టులో ఒక వ్యక్తి పేరు మీద ఉందిగా, నిర్వాహకుడు అని లేదు. మరి ఆ వ్యక్తి పేరు మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి చెందుతుంది? దీంట్లో మేము డీటెయిల్ రిపోర్ట్ చేయడం జరిగింది. కోర్టు ప్రకారము ఏం చేయాలనేది ఆఫీస్ డీటెయిల్ రిపోర్ట్ పంపించినాము. ఆ డీటెయిల్ రిపోర్ట్ ప్రకారము మా ఆఫీస్లో అండర్ ప్రాసెస్లు ఉంది. ఆ ప్రాసెస్ అయిపోగానే ఆ రెండు కాంప్లెక్స్ కూడా మా వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆధీనం ప్రకారం తీసుకుంటాం. దాన్ని కూడా